శివ బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి అరవింద్ కేజ్రీవాల్ పిలిపించారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక సవాల్ విసిరారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ జైలు ఆట ఆడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలను బయట ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టే విధంగా కూడా ఒక ప్రధాని ఒక ఖేల్ అంటే ఒక ఆట ఆడుకుంటున్నారు, గేమ్ ఆడుతున్నారు ప్రతిపక్ష పార్టీలతో అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రేపు 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ను ముట్టడిస్తాం. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేను, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలందరూ కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి నిరసన తెలియజేస్తాం. అవసరమైతే అందరినీ అరెస్ట్ చేయండి, తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టు కూడా ఒక సవాల్ విసిరారు. ప్రజెంట్ మనం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మరొక 1/2 కిలోమీటర్ దూరంలోనే బీజేపీ హెడ్ క్వార్టర్స్ కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లోనే బీజేపీ హెడ్ క్వార్టర్స్. అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ముట్టడిస్తామని చెప్పారు, సవాల్ విసిరారో ప్రధాని నరేంద్ర మోడీకి, దానికి సంబంధించిన ఆఫీస్ బీజేపీ ఆఫీస్ అనేది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆఫీస్ దగ్గర, ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. అయితే ఏదైతే విభవ్ కుమార్ను, అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ను ఈరోజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అంటే కేవలం విచారణ పేరుతో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ పిఏ విభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారణ పేరుతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇటు తీసాదారి కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో దానికన్నా ముందే అంటే మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు విభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 4 గంటల 15 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లుగా కూడా కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లుగా కూడా కోర్టు తెలియజేసింది. అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ హెడ్ క్వార్టర్స్ వద్ద, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద, సివిల్ లైన్స్లోని అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా భారీ భద్రతనైతే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే హోంశాఖ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఏం జరగబోతుంది, రేపు అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు, అక్కడ నిరసన తెలియజేస్తారా అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే అంటే ఏం జరగబోతుంది, రేపు మధ్యాహ్నం 12 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ పిలుపు ఇచ్చిన మేరకు, ఈ పిలుపు మేరకు మొత్తం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పార్టీ ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారనే దానిపై కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం అతిషి కూడా మీడియాతో మాట్లాడుతూ కేవలం విచారణ పేరుతో మాత్రమే విభవ్ కుమార్ను అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకుని వెళ్లారు. విచారణ చేయకుండా కోర్టులో హాజరుపరిచి బెయిల్ కూడా రాకుండా, అంటే వారి దగ్గర ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ విచారణ పేరుతో విభవ్ కుమార్ను అరెస్ట్ చేసి తీసాదారి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కానీ వారి దగ్గర ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం స్వాతి మాలివాల్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు పరిగణనలోకి తీసుకుని ఆరోపణల నేపథ్యంలోనే విభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు, సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. మొత్తం పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేయండి అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక సవాల్ ఇస్తారు. దానిలో భాగంగానే రేపు 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు సివిల్ లైన్స్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరోవైపు ఇటు పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇక్కడ నుంచి కాలినడక ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక రేపు ఏం జరగబోతోంది, ఇప్పటికీ రాత్రే మొత్తం ఇటు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద, మరోవైపు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద బార్కెట్లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలను, ఢిల్లీ పోలీసులు కూడా భారీగా మోహరించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేశారు. అందరికీ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతుంది, అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఏ విధంగా సవాలు ఇస్తారు, ఆ సవాలుకు అనుగుణంగా రేపు 12 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారా లేదా వెళ్లరా అనే దానిపై మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. రేణు, ఆప్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికైతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అయితే ఇటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ కుమార్ తనను అరెస్టు చేసి జైల్లో పెట్టించిన బీజేపీ తమ పార్టీని టార్గెట్ చేసిందని చెప్పి కూడా కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. పార్టీని చీల్చి బలహీనపరిచేందుకే బీజేపీ ఇటువంటి కుట్రలు పన్నుతోందని కూడా కేజ్రీవాల్ ముఖ్యంగా ఆరోపిస్తున్నారు. ఇంకా లొంగకపోతే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పి కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. రైట్, ఇక మా ప్రతినిధి శివ మళ్ళీ లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. శివ, ఆప్ నేతల్ని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా? ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసురుతూ రేపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈవెన్ ఇటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అందరం కలిసి బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అరెస్ట్ చేయండి అని సవాలు విసిరే నేపథ్యంలో మీరు అన్నట్లుగా ముందస్తుగా ఎమ్మెల్యేలను, ఎంపీలందరం కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే మొత్తం భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం అందరినీ కూడా ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ ఎవరైతే కీలకంగా ఉంటారో వారందరికీ కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ సంబంధించి ముందస్తు నోటీసులు ఇస్తారు. ఎవరు కూడా బయటకు రావద్దు, బయటకు వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రేపు భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఇటు బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి ఇటు మనం చూస్తున్నాం ఈ వేలోనే బీజేపీ కార్యాలయం ఉంటుంది. ఇప్పటికీ మనం చూస్తున్న కొన్ని బారికేడ్స్ అయితే ముందస్తుగా గతంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సందర్భంలో ఏ విధంగా బారికేడ్స్లు ఏర్పాటు చేశారో అవే బారికేడ్స్ను ఇప్పటికీ ఇక్కడ ఉంచిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఢిల్లీ పోలీసులు అనే పేరున్న ఈ బారికేడ్లను, అంటే చాలా మినిమం 6 ఫీట్స్ ఉన్న ఈ బారికేడ్స్ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బారికేడ్స్ను రోడ్డుకు అడ్డంగా పెట్టిన తర్వాత ఎవరిని కూడా దానికి జంప్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మనం ఇక్కడ 2 రకాల బారికేడ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి కొన్ని చిన్న బారికేడ్స్ ఉంటాయి, వీటిని జంప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ పెద్ద బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ పోలీసులు కూడా నిల్చున్నారు. వారికన్నా ఒక 2 ఫీట్స్ ఎక్కువ హైట్ ఉన్నాయి. దీనికి దానికి మినిమం 2 ఫీట్స్ అనేది హైట్ ఉంటుంది. వీటిని జంప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద బార్కెట్స్, ఇవి మనకన్నా అంటే మినిమం 7 ఫీట్స్ అనేవి మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ 5 ఫీట్స్ ఉంటే ఇక్కడ మరో 2 ఫీట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి జంప్ చేసి అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి బార్కెట్స్ను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఇది మనం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ వైపు వెళ్ళే రోడ్డు వైపు మనం వచ్చినాం. వీటిని నైటు వాహనాల రద్దీ తగ్గిన తర్వాత ఈ బార్కెట్స్ అన్నింటిని కూడా రోడ్డుకి అడ్డంగా అటువైపున ఉన్నవి ఇటువైపున 2 జాయింట్ చేసి పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం రెండింటిని ఇరువైపులా అడ్డు పెట్టేసి బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా కూడా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి సాయంత్రానికి అంటే మరో 2-3 గంటల్లోనే ఈ భద్రతను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఈ బార్కెట్స్ ఏవైతున్నాయో ఈ బార్కెట్స్ను ఇటు రోడ్డుకి ఇటువైపు రావడం, అటువైపున బార్కెట్స్ను ఇటువైపు రెండింటిని జాయింట్ చేసి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి నుంచి ఇటు వచ్చేవారిని ఎవరిని కూడా ఇటు ముందుకెళ్తే బీజేపీ కార్యాలయం ఉంటుంది. ఈ కార్యాలయం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా మనం ఎక్కడైతే చూస్తున్నాం గ్రీన్ లైట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడ బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం అందరినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ముందస్తుగా నోటీసులు జారీ చేసి అందరినీ హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ సివిల్ లైన్స్లో ఉన్న తన నివాసం నుంచి బయటికి రాకుండా అక్కడే అరవింద్ కేజ్రీవాల్ కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి.